ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ నోటిఫికేషన్ స్పెషల్ నోటిఫికేషన్ మధ్యాహ్నం నుంచి మనకు అన్ని యూట్యూబ్ ఛానల్లో అంతటా తిరుగుతుంది. ఈ నోటిఫికేషన్ నిజమా కాదా అని చాలామందికి డౌట్ ఉంది. ఇంత భారీ నోటిఫికేషన్ వస్తే అని 38,800 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేస్తారా? ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చిందా? ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుంచి నోటిఫికేషన్ నిజంగానే రిలీజ్ అయిందా లేదా అనే మీ డౌట్ల కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఏకలవ్య మోడల్ స్కూల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. అయితే నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్గా విడుదలైందా లేదా ముందుగా వేకెన్సీలు చూసుకొని చూద్దాం. మనకి నోటిఫికేషన్ ద్వారా చెప్తున్నది ఏంటంటే ప్రిన్సిపల్ 740, వైస్ ప్రిన్సిపల్ 740, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 8,140, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 740, టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అత్యధికంగా 8,880 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచరు 740 ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు 1,480 ఉన్నాయి. లైబ్రేరియన్ 740 ఉన్నాయి. టోటల్ మనకు టీచింగ్ స్టాఫ్ వచ్చేసి 22,940 పోస్టులు ఉన్నాయి. నాన్ టీచింగ్ వచ్చేసి మనకు 15,860, మొత్తం 38,800 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది క్లియర్ వేకెన్సీస్తోని మనకు నోటిఫికేషన్ అనేది రాలేదు. కేవలం రిక్రూట్మెంట్ రూల్స్ వచ్చాయి. వాటికి సంబంధించి అర్హతలు అవి అన్నీ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఏదైతే ఉందో అటానమస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల పనిచేసే ఈ సంస్థ నుంచి మనకు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ సంస్థ నుంచి మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోపల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియన్, కౌన్సిలర్, స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, క్యాటరింగ్ అసిస్టెంట్, డ్రైవర్, ఎలక్ట్రిక్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, గార్డనర్, కుక్, మెస్ వీటన్నిటికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్కి రూల్స్ అనేది ఫ్రేమ్ చేశారు. రూల్స్ ప్రకారంగా ఎవరెవరు ఏ పోస్టులకు ఎలిజిబుల్, ఏ నోటిఫికేషన్ అనేది మనకు వస్తుంది, మెథడు, అదేవిధంగా ఏజ్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు అప్పర్ ఏజ్ లిమిట్ దాదాపుగా కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. జనరల్గా మనకు పోస్టును బట్టి అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది, ప్రొబేషన్ కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా మనకు అర్హతలను బట్టి చూసుకుంటే ప్రిన్సిపల్ అయితే ఖచ్చితంగా ఒక ఈఎంఆర్ఎస్కి ఒక పోస్ట్ ఉంటుంది. మొత్తం 740 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ ఏ పోస్ట్ ఇది. దీనికి సంబంధించి 78,800 నుంచి బేసిక్ పేనే ఉంది. 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అకాడమిక్ చూసుకున్నట్టయితే మనకు మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ప్లస్ బీఈడి ప్లస్ 12 years ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ విత్ మినిమం 4 years పీజీటీ అండ్ అబోవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తున్నారు. అదేవిధంగా మనకు పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 2 years అనేది ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 25% ప్రమోషన్, 25% లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. అదేవిధంగా మనకు వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 740 పోస్టులు ఉన్నాయి. 56,100 శాలరీ అనేది మొదలవుతుంది. వీటికి సంబంధించి మనకు ఎక్స్పీరియన్స్ అనేది క్లియర్గా ఏమీ మెన్షన్ చేయలేదు. అయితే 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు పీజీటీ పోస్ట్ ఏదైతే ఉందో 11 పోస్టులు, ఒక్కొక్క స్కూల్కి 11 పోస్టుల చొప్పున మనకు ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజ్, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్ సబ్జెక్ట్ పీజీటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సపరేట్ ఆర్ఆర్స్ ఆర్ ప్రిపేర్డ్ అని ఇచ్చారు రోస్టర్ పాయింట్స్ది. మొత్తం 8,140 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి మనకు గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి. 47,600 శాలరీ అనేది ఉంటుంది. నాట్ అప్లికబుల్ ఇచ్చారు. సెలక్షన్ పోస్ట్, నాన్ సెలక్షన్ పోస్ట్ అనేది 40 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. అదేవిధంగా మనకు పీజీటీ ఇంగ్లీషు వాళ్ళు ఖచ్చితంగా పీజీ అనేది ఎందులో చేయాలనేది మెన్షన్ చేశారు. అయితే పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, హిందీ అయితే హిందీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, బయాలజీ అయితే బాటనీ, జువాలజీ బయాలజీ, లైఫ్ సైన్సెస్ దానికి సంబంధించి. అదేవిధంగా జియోగ్రఫీ అయితే జియోగ్రఫీ, హిస్టరీ అయితే హిస్టరీ, కామర్స్ అయితే కామర్స్ విత్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ యాజ్ అ మేజర్ సబ్జెక్ట్ ఆఫ్ స్టడీ.
అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ వల్ల నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. పీజీటీ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, పీజీటీ రీజనల్ లాంగ్వేజ్కి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి ఉంటుంది. బీఈడీ కంపల్సరీగా ఉండాలి. పీజీతో పాటుగా 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. పీజీటీకి 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు. పీజీటీ కామర్స్ అండ్ పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ హిందీ, ఇంగ్లీష్ అండ్ పీజీటీ రీజనల్ లాంగ్వేజ్ అయితే 50% ప్రమోషన్ ద్వారా 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. అదేవిధంగా మిగిలిన 25% పోస్టులు ప్రమోషన్ ద్వారా చేసి 75% మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు మిగిలిన పోస్టులకు. అదేవిధంగా టీజీటీ అయితే మ్యాథ్ ప్రమోషన్స్ వైజ్గా చేస్తారు. అదేవిధంగా మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ అయితే ఒక్కొక్క స్కూల్కి ఒక కంప్యూటర్ సైన్స్ టీచర్ ఉంటారు. వీటికి సంబంధించి 740 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి ఉద్యోగాలు 47,600 శాలరీ అనేది మొదలవుతుంది. 40 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఐటీ కానీ, ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు. అదేవిధంగా మనకు టీజీటీ ఏదైతే ఉందో ఇంగ్లీష్, హిందీ, రీజనల్ లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ ఉంటుంది. 12 per స్కూల్స్కి ఉంటాయి. టోటల్ 8,880 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి ఉద్యోగాలు 44,900 శాలరీ అనేది ఉంటుంది. 35 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 years డిగ్రీ, అంటే డిగ్రీతో పాటు బీఈడీ లేదా బీఈడీ, హానర్స్ డిగ్రీ, 2 years or 3 years ఇన్ డిగ్రీ కోర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటుగా ఖచ్చితంగా మనకు సబ్జెక్ట్ వైజ్గా మెన్షన్ చేశారు. పీజీటీ అయితే హిందీ ఉండాలి. టీజీటీ అయితే ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి డిగ్రీలో. టీజీటీ మ్యాథ్ అయితే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి. అదేవిధంగా సైన్స్ అయితే బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. అయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ డ్యూరింగ్ ఆల్ ద 3 years అని మెన్షన్ చేశారు. అయితే కొన్ని యూనివర్సిటీలో బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ లేకపోతే ఇంకా దానికి సంబంధించిన ఎనీ 2 subjects అయితే కంపల్సరీగా చదువుకొని ఉండాలి. హానర్స్ వాళ్ళైతే టీజీటీ సోషల్ స్టడీస్ వారికి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. అయితే అన్ని టీజీటీల వాళ్ళు కంపల్సరీ సీటెట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా బీఈడీ ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో రీజనల్ లాంగ్వేజెస్లో బోధించడానికి కావాల్సిన అది కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారు. అదేవిధంగా మనకు ఆర్ట్ టీచర్ సంబంధించి ఆర్ట్ టీచర్కి 35,400 శాలరీ ఉంటుంది. డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ క్రాఫ్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ బీఈడీ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్గా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. అదేవిధంగా మ్యూజిక్ టీచర్ కూడా సేమ్ 35 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా లైబ్రేరియన్ అయితే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ 1 year డిప్లొమా అని ఇచ్చారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అది క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్కి వచ్చేసి 35 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. బీఎస్సీ ఆనర్స్ ఇన్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా చేసి రిజిస్టర్ నర్స్ మిడ్ వైఫ్ విత్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్తో ఉండి 2.5 years ఎక్స్పీరియన్స్ అనేది 50 bedded హాస్పిటల్లో చేసి ఉండాలి. అదేవిధంగా మిగిలిన పోస్టులకు కూడా మనకు హాస్టల్ వార్డెన్కి అయితే 35 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ అనేది చేస్తున్నారు. అకౌంటెంట్కి సంబంధించి మనకు నాన్ సెలక్షన్ పోస్టు ఒక్కో పోస్ట్ ఉంటుంది. 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ అని ఇచ్చారు. అదేవిధంగా మనకు క్యాటరింగ్ అసిస్టెంట్ అయితే గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి. వీటికి సంబంధించి 3 year డిగ్రీ కోర్స్ ఇన్ క్యాటరింగ్ ఆర్ ఈక్వలెంట్ లేదా ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ క్యాటరింగ్ విత్ మినిమం 10 years ఉండాలి. డిఫెన్స్ సర్వీస్లో చేసిన వాళ్ళు అయితే దానికి ఎలిజిబుల్ కింద ఇచ్చారు. చౌకీదార్ అయితే 10th class పాస్ కావాల్సి ఉంటుంది. 10th class పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. కుక్కు అప్ టు 35 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. 10th class పాస్ కావాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అదేవిధంగా కౌన్సిలర్ వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ ఆర్ క్లినికల్ సైకాలజీ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా డ్రైవర్ ఖచ్చితంగా 10th class పాస్ కావాలి. లైసెన్స్ అనేది ఉండాలి. అదే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అయితే ఖచ్చితంగా 10thతో పాటుగా ఐటీఐ కూడా ఉండాల్సి ఉంటుంది. గార్డెనర్ కూడా 10th class పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే 10th class ఇంటర్మీడియట్ పాస్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్, 30 words per minute హిందీ వచ్చి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్కి అయితే కేవలం 10th class పాస్ అయితే సరిపోతుంది. లేదా 12th class సైన్స్తో పాస్ అయిన వాళ్ళు దీనికి
సరిపోతుంది. అదేవిధంగా మెస్ హెల్పర్స్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే డిగ్రీ ఉండాలి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్గా ఉండి ప్రమోషన్గా రావచ్చు. అదేవిధంగా స్వీపర్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఇవి రిక్రూట్మెంట్ రూల్స్ మాత్రమే. ఏవైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయో ఆ పోస్టులు కౌంట్ వస్తాయి. అదేవిధంగా మనకు ప్రమోషన్లు అయితే ఆల్రెడీ ప్రమోషన్ అయిన తర్వాత మిగిలిన పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారు. సో ఇది కేవలం రిక్రూట్మెంట్ రూల్స్ మాత్రమే. ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు. రాగానే మీకు మళ్ళీ అప్డేట్తోని మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.